ఓం గం గణపతయే నమః. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. సూర్యాది నవగ్రహ దేవతలందరికీ కూడా నమస్కరిస్తూ మరి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర నూతన యుగాది శుభాకాంక్షలు. మరి ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో మనకి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మిథున రాశి శ్రీ పరాభవనామ సంవత్సరంలో మిథున రాశి వారికి మరి ఈ రాశిలో ఉన్నటువంటి మృగశిర నక్షత్రము 3-4 పాదాల వారు, ఆరుద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదాల వారు, పునర్వసు నక్షత్రము 1, 2, 3 పాదాల వారు. అలాగే నామనక్షత్రాల పరంగా చూసినట్లయితే కనుక క, కి, కు, ఖం, జ్ఞ, ఛ, కే, కో, హ ఈ అక్షర సముదాయం ఉన్నటువంటి నామాక్షరాలు కలిగిన వాళ్ళు మిథున రాశికి సంబంధించినటువంటి ఫలితాలని గమనించుకోవచ్చు. ముఖ్యంగా మిథున రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా గ్రహస్థితిని కనుక గమనించినట్లయితే దశమంలో ఉన్నటువంటి శని, భాగ్యంలో ఉన్నటువంటి రాహువు డిసెంబర్ 5 వరకు, తర్వాత అష్టమంలోకి రాహువు ప్రవేశించటం, అలాగే కేతువు తృతీయంలో డిసెంబర్ 5 వరకు ఉన్నతమైనటువంటి యోగాన్ని ఇస్తూ, డిసెంబర్ 5 తర్వాత సంవత్సరాంతం వరకు కూడా మరి ద్వితీయంలో కాస్త భాగ్యపరమైనటువంటి దోషాలు ఇస్తున్నాడు. అట్లాగే గురుడు యొక్క అతిచారత్వ దోషము మరి మిథున రాశి వారికి దాదాపుగా జూన్ 1వ తేదీ వరకు, అంటే యుగాది ప్రారంభం నుంచి జూన్ 1వ తేదీ వరకు తన యొక్క జన్మరాశిలో ఉన్నటువంటి గురుడు ఆరోగ్యము సరిగ్గా లేకుండా రకరకాల సమస్యల్ని క్రియేట్ చేస్తూ మరి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులను కలుగజేస్తూ వచ్చేటటువంటి ఆలోచనలు, అంటే వ్యాపారపరంగా కావచ్చు, లేకపోతే ఉద్యోగరీత్యా కావచ్చు, సరైన ఆలోచనలు కూడా లేకుండా ఎంతసేపటికి కూడా వారి యొక్క ఆరోగ్యము పైనే ఆలోచన చేస్తూ ఏ విధంగా ఈ యొక్క అనారోగ్యాన్ని నివృత్తి చేసుకోవాలి, ఏ మందు వాడాలి, ఏ డాక్టర్ని కలవాలి, ఇదే ఆలోచనలతో సతమతమయ్యేటటువంటి పరిస్థితి జూన్ వరకు కూడా ఈ యొక్క మిథున రాశి వారికి ఉంటుంది. అట్లాగే జూన్ వరకు కూడా వీరికి వ్యాపారపరంగా, అట్లాగే భార్యాభర్తల్లో దంపతులు ఇద్దరూ కూడా అన్యోన్య దాంపత్యపరంగా సరైనటువంటి సంభాషణ చాతుర్యము లేక, అవగాహన లేక, మరి బంధువుల యొక్క కోరిక మీద వారి ఇంటికి వెళ్ళటము, వారు చెప్పిన మాటలు విని వీరు అనవసరమైనటువంటి గొడవల్ని సృష్టించుకోవటము, దాని ద్వారా మనశ్శాంతి లేకపోవటము, ఆ యొక్క ఎఫెక్షను వారి యొక్క పిల్లల మీద పడటము, ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కలుగజేస్తూ ఉంటాయి. అట్లాగే వృత్తిరీత్యా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, ఉద్యోగరీత్యా కావచ్చు, వీరు చేసేటటువంటి ప్రయాణాల వలన కాస్త ఆరోగ్యపరమైనటువంటి ఎన్నో సమస్యలు, అది మెడకాయ పరంగా కావచ్చు, లేకపోతే భుజాలకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు కావచ్చు, నర్వస్ సిస్టమ్ విషయంలో కావచ్చు, కొన్ని ఇబ్బందులు తప్పవు అని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆ తదుపరి జూన్ 2వ తేదీ నుండి కూడా నవంబర్ 1వ తేదీ వరకు మరి ఈ యొక్క గురుగ్రహ బలము అంతా ఇంత కాదు, చాలా విశేషమైనటువంటి బలమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విశేషమైనటువంటి ఆర్థిక వృద్ధి వైపు వీరు పరిగెత్తే అవకాశం ఉంటుంది. ఆలోచనలు కోరికల వైపు పరిగెడుతూ ఉంటాయి. వీరు కోరినటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అది గృహపరంగా కావచ్చు, వాహనపరంగా కావచ్చు, లేకపోతే వీళ్ళు ఏదైతే మాట్లాడతారో దానికి రిప్లై ఇచ్చేటటువంటి వారు కూడా వీరికి అనుకూలవంతులై వీరు చేసేటటువంటి వ్యాపారము, ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థాయికి అవతల వ్యక్తులు కూడా సహకరించేటటువంటి పరిస్థితి ఈ యొక్క మిథున రాశి వారికి కనిపిస్తోంది. కుటుంబంలో కూడా వీరికి చాలా సౌఖ్యప్రదమైనటువంటి భోజన సదుపాయాలు అందుతూ ఉంటాయి. ఇప్పటివరకు ఎట్లా ఉందో తెలియదు, కానీ మిథున రాశి వారికి భోజనపరమైనటువంటి పంచపక్ష పరవాణాలు నవంబర్ 1 వరకు కూడా చక్కగా వీరిని సంతోషపెట్టే పరిస్థితిని కలుగజేస్తాయి. మానసికంగా వీరు ఏదైతే కోరుకుంటారో అది నెరవేర్చుకోవటానికి సాయశక్తులా కష్టపడుతూనే ఉంటారు. ఎందుకంటే భగవంతుడు ఇచ్చినటువంటి పూర్వపుణ్య ఫలము అనేటటువంటి మాటను ఉపయోగించుకొని వీరు ఎన్ని అవరోధాలు, అవమానాలు, వృత్తిలో ఎన్ని సమస్యలు వచ్చినా వీరి ధ్యేయం ఒకటే, ఆర్థికంగా నేను నిలబడాలి, నేను కోరిన కోరికలు సిద్ధించాలి, ఇలా అనుకుంటూ ముందుకు వెళ్ళే స్వభావం ఎక్కువ అవుతూ ఉంటుంది మిథున రాశి వారికి. అట్లాగే వివాహ యోగము కలుగుతుంది, ఉద్యోగంలో ధన ప్రాప్తి కలుగుతుంది,
ఉన్నతమైనటువంటి ఉద్యోగాల వైపు మారే సందర్భాన్ని కలుగు చేసుకుంటారు. ఇట్లా ఏదైనా గృహపరంగా కానీ వాహనపరంగా కానీ వీరు గనక అప్పులు చేసి ఉన్నట్లయితే గనక ఆ అప్పులు తీర్చడానికి వీరు వ్యాపారంలో కొత్త కొత్త ఆలోచనలతో కూడినటువంటి వ్యవహారాదుల్ని క్రియేట్ చేయటము, దాని ద్వారా అధికమైనటువంటి రాబడి కోసము వీరు ప్రయత్నాలు ముమ్మరం చేయటం, ఇవన్నీ కూడా వీరి యొక్క ఆర్థిక వృద్ధిని పెంచుతూ ఉంటాయి. ముఖ్యంగా దశమంలో ఉన్నటువంటి ఈ యొక్క శనిగ్రహము ఉద్యోగంలో కావచ్చు, వీరికి ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టల్ని పాడు చేయడంలో కావచ్చు, లేకపోతే వీరు చేసేటటువంటి ప్రయత్నాలు లోపత్వం కలుగజేసేటటువంటి వ్యవహారం కావచ్చు, లేకపోతే ఉద్యోగ విషయంలో వీరు ఏదో అనుకుంటే ఏదో జరిగి ఉన్న ఉద్యోగం పోయి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కలగచ్చు. మరి ఉద్యోగం ఉంది కదా అని చెప్పి వీరు చక్కగా ఏ గృహ రుణమో వాహన రుణమో చేస్తారు. అక్కడ కూడా వీరికి ఉద్యోగపరమైనటువంటి సమస్యల వలన ఇబ్బందుల వలన పోవటం ద్వారా ఎన్నో ఇబ్బందులు కలిగి అవమానాలు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. దూర ప్రయాణాల యందు వీరికి కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి శని భగవానుడితో. ముఖ్యంగా తల్లిగారి యొక్క ఆరోగ్యము చాలా జాగ్రత్తగా చూసుకోండి. దాని ద్వారా ఎప్పుడూ కూడా ఆవిడ యొక్క ఆరోగ్య నిమిత్తమై ఔషధుల నిమిత్తమై మరి హాస్పిటలైజేషన్కి వెళ్ళాలి. మరి హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఉద్యోగానికి వ్యాపారానికి కొంత భంగాలు కలగచ్చు. సమయ పాలన లేక మీకున్నటువంటి పెద్ద ఉద్యోగస్తులు మిమ్మల్ని గబాలన మాటంటము, దాని ద్వారా మీరు అసలు ఒక్కోసారి ఉద్యోగాన్ని వదిలేయాలి అనేటటువంటి పరిస్థితులుగా కనబడతాయి. మీ కింద వ్యాపారంలో పనిచేసేటటువంటి సేవకులు కానీ ఎవరన్నా ఉన్నట్లయితే ఉద్యోగస్తులు, వారు మీ మీద అవతల వ్యక్తులతో ఉన్నవి లేనివి చెప్పి మీ యొక్క ఆర్థికపరమైనటువంటి వ్యవస్థలో లోపాన్ని కలుగజేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి విద్యార్థులు ముఖ్యంగా చదువు యందు అభీష్టము నెరవేరకపోయేటటువంటి పరిస్థితి కలుగుతున్నాయి. శని యొక్క దృష్టి వలన జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి. ఆచితూచి మీ యొక్క విద్యలో ముందుకు వెళ్ళటానికి చాలా బద్ధకాన్ని వదిలేసి శారీరకంగా ఉత్సాహాన్ని పెంచుకొని ముందుకు వెళితే తప్ప మీరు అనుకున్నటువంటి విద్యలో ఉన్నతి సాధించలేరు. అట్లాగే వ్యాపారంలో కూడా లాభాలు అభీష్టాలు నెరవేరక మీరు ఒక్కోసారి డిసప్పాయింట్మెంట్ అయి దూరంగా వెళ్ళిపోవాలనేటటువంటి నిర్ణయాలు జరుగుతాయి. అట్లాగే కేతువు అనేటటువంటి గ్రహము 3వ స్థానంలో ఉండి మిథున రాశి వారికి డిసెంబర్ 5 వరకు కూడా చక్కటి ఆలోచన, పెద్ద వాళ్ళతో, పారిశ్రామికవేత్తలు కావచ్చు, రాజకీయ నాయకులతో కావచ్చు, కుటుంబీకులతో కావచ్చు, బంధువులతో కావచ్చు, చక్కటి సహకారాన్ని వాళ్ళందీయటం, వాళ్ళు మీకు అందించటము, దాని ద్వారా ఉద్యోగంలో అభివృద్ధి కోసం మీరు తాపత్రయపడటము, ఉద్యోగ నిమిత్తమై అటు ఇటు కాస్త దూరంగా వెళ్ళి రావటము, ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. కానీ డిసెంబర్ 5 తర్వాత కేతు యొక్క ప్రభావము ఆర్థిక సంక్షోభాన్ని, అట్లాగే మీరు చేసినటువంటి అప్పుల్ని తీర్చలేనటువంటి పరిస్థితి, దాని ద్వారా ఉద్యోగంలో వెసులుబాటు లేక ఉద్యోగం పోయేటటువంటి అవకాశము, లేకపోతే కొంతమందికి విఆర్ఎస్ తీసుకునేటటువంటి అవకాశం లభించటము, దాని ద్వారా వచ్చినటువంటి డబ్బుని ఒక్కోసారి రియల్ ఎస్టేట్లో కానీ లేకపోతే ఫైనాన్స్ బిజినెస్కి సంబంధించినటువంటి చిట్టి పాటల్లో కానీ చిట్ ఫండ్స్లో కానీ పెట్టి ఎక్కడో అక్కడ మోసపోయే పరిస్థితి అధికంగా ఉంటుంది. కొన్ని అవమానాలు కూడా కుటుంబపరంగా మీరు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వీరు డిసెంబర్ 5 తర్వాత రాహుకేతువులకి సంబంధించినటువంటి ఆరాధన ఎక్కువ చేసుకోవాలి. సుబ్రహ్మణ్యేశ్వరుని ఎక్కువగా ప్రార్థన చేయాలి. సుబ్రహ్మణ్య షష్ఠి రోజున, అంటే నెలలో వచ్చేటటువంటి 2 షష్ఠులు కూడా వీరు ఉపవాస దీక్షలు తీస్తూ చక్కగా సంతానం గురించి కావచ్చు, ఉద్యోగంలో ప్రతిబంధకాలు నివృత్తి చేసుకోవటానికి వీరు తప్పనిసరిగా రాహుకేతువులకి జపం చేసుకోవాలి, దానం ఇవ్వాలి, అట్లాగే సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి. ఎందుకంటే గురువు యొక్క దోషము కూడా ఈ మిథున రాశి వారికి దాదాపుగా నవంబర్ 1 నుంచి కూడా సంవత్సరాంతం వరకు ఆయన అక్కడే ఉంటారు. కాబట్టి సింహరాశిలో కొంచెం ఇది దోషభూయుక్తం. కాబట్టి నవంబర్ నుంచి కూడా వీరు వ్యాపారాదుల్లో కానీ భార్యాభర్తల మధ్య కానీ సరైనటువంటి ఆ ప్రేమ అనురాగము లోపించే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త పడుతూ భార్యాభర్తలు ఎప్పటికప్పుడు ఏదైనా సమస్య వచ్చినా కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా, తెలివిగా జ్ఞానంతో మాట్లాడుకోవడం ద్వారా, వారికి ఉన్నటువంటి అభీష్టాలను ఒకరికొకరు షేర్ చేసుకోవటం ద్వారా చక్కటి ఉన్నతి కలిగినటువంటి కుటుంబ బాధ్యత మీకు అనుకూలవంతమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మిథున రాశి వారికి అనుకున్నటువంటి సంకల్పం సిద్ధించడానికి చాలా కష్టపడాలి. అప్పుడు గురువు యొక్క అనుగ్రహంతో కొంతమందికి వారు అనుకున్న సంకల్ప సిద్ధి, ప్రయాణాలయందు లాభము కలిగి చక్కటి ఆర్థికంగా వ్యాపారంలో కానివ్వండి, ఉద్యోగంలో కానివ్వండి, భార్యాభర్తల మధ్య కానివ్వండి
చక్కటి సాంగత్యము కనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యవసాయదారులకైతే కనుక కొంచెం పంట నష్టాలు అనేటటువంటివి బ్యాలెన్స్డ్గా ఉంటాయి. అంత చెప్పుకోదగ్గ వ్యవహారం అయితే కనపడట్లేదు. ముఖ్యంగా మిథున రాశి వారు మాత్రము శనిగ్రహ దోష పరిహారార్థమై ప్రతినిత్యము కూడా లక్ష్మీ నరసింహస్వామి వారికి అనుకూలమైనటువంటి అష్టోత్తర పూజని ఆచరించండి. అట్లాగే గురుగ్రహ దోష నివారణార్థమై నవంబర్ నుంచి కూడా గురు దత్తాత్రేయ స్వామిని ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించటం వలన అనుకున్న కార్యాలు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఓం నమో భగవతే రుద్రాయ.